गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ वन्दे शिवं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूणां गुरुं वन्दे गुहं गणपतिं सूर्यचन्द्रं वन्दे श्रीविश्वेश्वरम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ఈ రోజు గురు పౌర్ణమి, గురు పూర్ణిమ. పూర్ణత్వమును జీవుడు పొందుట నిమిత్తమై నిరాకారమైన పరబ్రహ్మమైన ఆ వేదవ్యాస మహర్షి ఆ పరబ్రహ్మ స్వరూపుడే నిరాకారమైన పరబ్రహ్మము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులుగా భాషిస్తున్నాడు. ఆ త్రిమూర్తి అంశ సంభూతుడైనటువంటి వేదవ్యాస భగవానుల వారు పుట్టినరోజు ఈరోజు గురు పూర్ణిమ, గురు పౌర్ణమి. వేదములు 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదాలలో నానా విధాలుగా ఉన్నటువంటి వేదశాస్త్రాలను కూడా విభాగములుగా చేసి లోకానికి అందించిన రోజు ఈ గురు పౌర్ణమి రోజు. తానే వేదవ్యాస మహర్షుల వారు పుట్టినరోజు. ఆ వేదవ్యాస మహర్షుల వారు భారతము రాసిన, భాగవతము రాసిన, అష్టాదశ పురాణములు రాసిన, బ్రహ్మసూత్రములు రచించి ఈ గురు పౌర్ణమి రోజే స్టార్ట్ చేసి మళ్ళా వచ్చే గురు పౌర్ణమి రోజుకు లోకానికి అందించినారు అట్టి సద్గ్రంథములు. అచతుర్వదనో బ్రహ్మ దీపావుర పరో హరి అపాలలోచనర్శంభు భగవాన్ బాదరాయణః. అచతుర్వదనో బ్రహ్మ, ఒక్క శిరస్సుండిన చతుర్ముఖుండకు బ్రహ్మతో సమానము. ఒక్క 2 బాహులు ఉండినప్పటికైనా చతుర్భుజుండకు విష్ణువుతో సమానము. ఒక 2 నేత్రములు ఉండినప్పటికైనా త్రినేత్రధారియగు శివునితో సమానము వేదవ్యాస మహర్షుల వారు. అట్టి వేదవ్యాస మహర్షుల వారు పుట్టినరోజు. అట్టి వేదవ్యాస మహర్షుల వారు సనాతన వేద ధర్మ శాస్త్రాలన్నీ కూడా లోకానికి అందించిన దివ్య పురుషుడు, త్రిమూర్తి స్వరూపుడు శ్రీ వేదవ్యాస మహర్షుల వారు పుట్టినరోజు. పరంపరగా ఈనాడు కూడా వేదవ్యాస మహర్షుల వారిని గురువులుగా భావించి పరంపరగా అట్టి మహర్షులు పూజిస్తున్నారు, వారి శిష్యులను పూజిస్తున్నారు. ఇది గురు పూర్ణిమ అని లోకమంతా చేసుకుంటున్నారు. అందుకోసమే అట్టి వేదవ్యాస మహర్షుల వారు సాక్షాత్ త్రిమూర్తి స్వరూపులు కావున వేదశాస్త్రాలు లోకానికి అందించి మానవాలు తరించడం నిమిత్తమై 4 వేదముల యొక్క సారాంశాన్ని భారత రూపంలో రచించినారు. వేదముల యొక్క సారాంశమే భాగవత భక్తుల యొక్క చరిత్ర రూపంలో ఆధ్యాత్మిక మార్గంలో అల్లినారు. ఆ వేదముల యొక్క సారాంశమే అష్టాదశ పురాణముల రూపమున కర్మ సిద్ధాంత రూపంలో, భక్తి మార్గ రూపంలో, జ్ఞాన మార్గ రూపంలో ఆ వేదశాస్త్రముల సారాంశాన్ని పిండి లోకానికి అందించిన దివ్య పురుషుడు వేదవ్యాస మహర్షుల వారు. అట్టి వేదవ్యాస మహర్షుల వారిని ఎవరు పూజిస్తారో, ఈ వేదవ్యాస మహర్షుల వారు పుట్టిన రోజున ఎవరైతే ఇది గురు పౌర్ణమి రోజున ఆ వేదశాస్త్రముల సారాంశాన్ని మననం చేసుకొని ఈ గురు పరంపరను ఎవరు స్మరణ చేసుకుంటారో, అట్టి ఈ రోజున గురునామ స్మరణ ఎవరు చేస్తారో వారు గురుస్వరూపులై భాషిస్తారు. గురుస్వరూపులై భాషిస్తారు. గురు అంటే ఏమి? గురుస్వరూపులై భాషిస్తారు అంటున్నారు గురుదేవా. గురువు ఎలా ఉంటారు? అది ఇక్కడ ప్రశ్న.
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని పార్వతీమాతకు గురుగీతలో పరమేశ్వరుడు చెప్పినాడు. గురుతత్వము, గురువు ఎలా ఉంటారంటే బ్రహ్మానందుడు, గురుదేవులు బ్రహ్మానంద సుఖములో ఎప్పుడూ ఉంటాడు. ఆ బ్రహ్మ సుఖము ఎలా ఉంటుందో అది ఎంత గొప్పది. ఆ బ్రహ్మ సుఖము ఎప్పుడు బ్రహ్మానంద స్వరూపుడై ఉంటాడు గురుదేవుడు, ఆ బ్రహ్మ సుఖంలోనే ఉంటాడు. ఆ బ్రహ్మ సుఖం ఎలా ఉంటుంది, ఎంత గొప్పది. మనుష్యానందము, మనుష్య గంధర్వానందము, దేవ గంధర్వానందము, పితృదేవతానందము, ఆజాన దేవతానందము, కర్మదేవతానందము, దేవేంద్రానందము, బృహస్పత్యానందము, ప్రజాపత్యానందము, బ్రహ్మానందమని 10 ఆనందములున్నాయి ఈ సృష్టిలో. ఈ బ్రహ్మానందమును పొందుట నిమిత్తమే మానవుడు పరితపిస్తూ ఆ గురు బ్రహ్మానంద స్వరూపుడై ఉన్నారు గురుదేవులు. ప్రతి మానవులు, ప్రతి మనిషి, ప్రతి జీవుడు ఆ బ్రహ్మానందమును పొందుట నిమిత్తమే, ఆ బ్రహ్మసుఖమును పొందుట నిమిత్తమే సాధనాముల రూపమున వేదవ్యాస మహర్షులు గురు పరంపరగా అందరూ ప్రబోధం చేస్తూ గురుస్వరూపుడై గురుదేవులు భాషిస్తూ బ్రహ్మానంద స్వరూపుడై భాషిస్తూ తన వంతకు తన చెంతకు చేరిన వారిని ఆ బ్రహ్మసుఖమును పంచిపెట్టుతూ బ్రహ్మానంద స్వరూపులుగా తీర్చిదిద్దుతున్నాడు గురుదేవులు. అందుకోసమే మనుష్యానందం అంటే ఎంత గొప్పదంటే, యువకుడుగా ఉంటూ ఈ ప్రపంచం, ఈ భూమండలానికి చక్రవర్తిగా ఉండాలా, అందమైన వారుగా, అన్ని అవయవాలు పటుత్వం కలిగిన వారుగా, సిరి సంపదలు ఉంటూ ఈ భూమండలానికి చక్రవర్తిగా ఉన్న వారికి ఏమన్నా కొదువు ఉంటుందా? కానీ అక్కడ అవయవముల పటుత్వంతో అన్ని ఆరోగ్యంతో ఉంటూ ఈ భూమండలానికి చక్రవర్తి అయి, ఈ భూమండలం సిరి సంపదలకు అధికారి అయి, ఈ భూమండముల ద్వారా మహారాజుని జయ ధ్వానులు పలుకుంటున్నటువంటి వారికి ఎంత ఆనందమో, ఈ భూమండలానికి చక్రవర్తి ఈ భూమండంలో ఉన్నటువంటి ప్రజల ద్వారా స్తోత్రం చేసుకుంటే ఎంత గొప్పవారో, ఎంత పుణ్యమో. ఈ మనుష్యానందమును కన్నా 100 రెట్లు అధికమైనటువంటిది మనుష్య గంధర్వానందము. మనుష్య గంధర్వానందము ఈ మానవుడు ఈ మనుష్యానందము కన్నా 100 రెట్ల అధికమైనటువంటి సుఖము ఆ మనుష్య గంధర్వులకు ఉంటుంది. ఆ మనుష్య గంధర్వుల కన్నా 100 రెట్ల అధికమైనటువంటి సుఖము దేవగంధర్వులకు ఉంటుంది. ఆ దేవగంధర్వుల కన్నా 100 రెట్ల అధికమైన సుఖము పితృదేవతలకు ఉంటుంది. ఆ పితృదేవతల కన్నా 100 రెట్ల అధికమైనటువంటి సుఖము ఆజాన దేవతలకు ఉంటుంది. ఆజాన దేవతల కన్నా 100 రెట్ల అధికమైనటువంటి సుఖము కర్మదేవతలకు ఉంటుంది. ఆ కర్మదేవతల కన్నా 100 రెట్ల అధికమైనటువంటి సుఖం, వారు అనుభవిస్తున్నటువంటి సుఖము కన్నా ఎక్కువ సుఖము దేవేంద్రులకు ఉంటుంది. దేవేంద్రునికి ఉంటుంది. ఆ దేవేంద్రుడు పొందుతున్నటువంటి సుఖమును కన్నా 100 రెట్ల అధికమైనటువంటి సుఖము బృహస్పతికి ఉంటుంది. ఆ బృహస్పతి పొందుతున్నటువంటి సుఖము కన్నా 100 రెట్ల అధికమైన సుఖము ప్రజాపతికి ఉంటుంది. ఆ ప్రజాపతి పొందుతున్నటువంటి ఆనందము కన్నా 100 రెట్ల అధికమైనటువంటి సుఖము అది బ్రహ్మ సుఖము ఉంటారు. ఆ బ్రహ్మ సుఖమును గురుదేవులు అనుభవిస్తూ ఉంటారు. అట్టి బ్రహ్మసుఖము నీకు పొందాలంటే, ఆ బ్రహ్మసుఖమును పొందాలంటే రాజు భోగిగా ఉంటాడు, అది పొందలేడు. అయితే కొంచెం భోగాలు అనుభవిస్తున్నాడు, దానికైనా మన సుఖము ఒకటొకటి చెప్పుకుంటున్నాం. ఈ బ్రహ్మసుఖమును పొందాలంటే ఎప్పుడు ఈ బ్రహ్మసుఖమును పొందాలంటే, ఈ బ్రహ్మసుఖము గొప్పది కదా,
ఈ బ్రహ్మసుఖము ఎట్లా ప్రాప్తిస్తుందంటే త్రికరణ శుద్ధిగా కాంతా కనకాల ముట్టకుండా త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య దీక్ష పూని సదా పరమాత్మ నిష్ఠలో ఉన్నటువంటి వారు ఈ బ్రహ్మసుఖమును పొంది తీరుతారు. గురుదేవులు సమస్త ఇంద్రియాలు జయించి నసుఖం సురేంద్రస్య నసుఖం చక్రవర్తిన యత్సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసిన. ఎప్పుడైతే సురేంద్రుడు నరేంద్రుడు పొందలేటటువంటి ఆనందము, దేవేంద్రుడు పొందలేనటువంటి ఆనందము, బ్రహ్మదేవుడు పొందలేనటువంటి ఆనందము, కౌపీనవంత కలుభాగ్యవంత ఏ బ్రహ్మచర్య దీక్షలో ఉండి సదా బ్రహ్మనిష్టలో పరమాత్మ ధ్యానంలో నిలకల కడిగి ఏకాంత వాసి అయి సదా బ్రహ్మనిష్టలో ఉండినటువంటి వారలు అట్టి బ్రహ్మసుఖమును పొంది తీరుతారు. అందుకోసం ఎప్పుడు ఆ బ్రహ్మసుఖంలో నా గురుదేవులు ఉంటారు పార్వతీ అని పార్వతీమాతకు అట్టి బ్రహ్మసుఖమును అనుభవించువారు గురుదేవుడు. అట్టి బ్రహ్మసుఖమును పొందేవారందరూ గురువులే. అట్టి గురుదేవునికి నమస్కారము అన్నాడు పరమేశ్వరుడు. బ్రహ్మానందం పరమసుఖదం. ఆ పరమసుఖం ఎప్పుడు కూడా బ్రహ్మానంద సాగరంలోనే ఒలలాడుతూ ఉంటాడు గురుదేవులు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, కేవలం జ్ఞానస్వరూపుడుగా భావిస్తాడు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మం అస్మి అయ్యున్నాను. అయమాత్మ బ్రహ్మ, అయం ఈ ఆత్మ బ్రహ్మస్వరూపుడై ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞయే బ్రహ్మ. ఏమి ప్రజ్ఞ? సమస్త ఇంద్రియాలు జయించి మనసును అంతర్ముఖం చేసుకొని బ్రహ్మానంద స్థితిలో ఉండడమే నిజమైన ప్రజ్ఞ. అట్టి ప్రజ్ఞలో ఉండడమే బ్రహ్మస్వరూపులై భాషిస్తారు. అందుకోసమే ఆ ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞయే పరబ్రహ్మము. అట్టి ప్రజ్ఞాస్వరూపుడై భాషిస్తుంటాడు గురుదేవులు. అందుకోసమే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అట్టి పరబ్రహ్మం త్వము అసి అయ్యున్నావని గురుదేవులు ఉపదేశం చేస్తాడు. ఏ తత్వ ఆ పరబ్రహ్మం, ఓం తత్ సత్, తత్వ ఓంకారము పరబ్రహ్మము, ఆ భగవంతునికి నామము ఓంకారము. తత్ సత్ అని భగవంతునికి నామాలున్నాయి. కావున అట్టి ఓంకార స్వరూపుడే పరబ్రహ్మస్వరూపుడే భాషిస్తుంటాడు గురుదేవులు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం, ద్వంద్వాలకు అతీతుడుగా ఉంటాడు. ద్వంద్వాతీతం గగన సదృశం, గగనం ఆకాశం, ఆకాశము సర్వత్ర నిమిడీకృతమై ఉన్నట్టుగా ఆకాశములు ఘటాకాశము, మఠాకాశము, హృదయాకాశము. హృదయంలో ఆకాశం ఉంది, ఖాళీ ఉన్న చోట ఆకాశం ఉన్నది. సర్వత్రా నిమిడీకృతమైనటువంటి ఆకాశము గగన సదృశం. గురుదేవులు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మము. అట్టి గురుదేవుడు ఎక్కడున్నాడు? అంతటా గురు పరబ్రహ్మం అంతటా నిమిడీకృతమై ఉన్నాడు. ఆ గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం. ఏకమై ఉన్నాడు. ఏకం అనేకంలో భాషిస్తున్నాడు, అనేకం ఏకరూపంలో భాషిస్తున్నాడు ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే నిరాకారమైన పరబ్రహ్మమే ఆ అధర్మం వ్యాప్తి పొందినప్పుడు అధర్మాన్ని నిర్మూలింపచేసి సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసి మానవాళిని ఆ బ్రహ్మసుఖమును పొందుట నిమిత్తమై సాధనానుష్ఠానములు నిరాకారమైన పరబ్రహ్మమే పుట్టి ఆ సాధనానుష్ఠానము లోకానికి అందించి జీవులను సర్వేశ్వర స్వరూపులుగా తీర్చిదిద్దుతాడు ఆ పరబ్రహ్మమైన గురుదేవులు. తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం. విమలుడు, నిత్యుడు, విమలమచలం, సర్వదీ సాక్షిభూతం. అంత సాక్షి స్వరూపుడై ఉన్నాడు. సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. భావాలకు అతీతుడు, త్రిగుణరహితం. సత్వరజ స్తమో గుణాలు జయించిన వారు గురుదేవుడు.
త్రిగుణరహితం సద్గురుంతం నమామి. ఇట్టి గుణాలు జయించినటువంటి వారు, భావాతీతుడైనటువంటి బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. అట్టి సద్గురుదేవులకు నేను నమస్కారం చేస్తున్నాను పార్వతి. సద్గురు ఇట్టివి లక్షణాలు కలిగి ఉంటాడు గురువు అని నిరూపించినాడు. ఆ పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పినటువంటి శ్లోకము ఇది గురుగీతలో ఉన్నాయి. అట్టి గురుభక్తి కలిగినటువంటి వారు గుణరహితులవుతారు, గుణాతీతులవుతారు, ప్రకృతిని జయిస్తారు, ప్రకృతిని అరికట్టే శక్తి వస్తుంది. అట్టి గురుభక్తి కలిగినటువంటి వారికి ప్రకృతి వశమైపోతుంది. అందుకోసము గురుభక్తి కలిగి ఉండాలని పురాణముల యందు శాస్త్రముల యందు గురుభక్తి కలిగినటువంటి వారే ఈ మాయాతీతులవుతారు, మాయను జయించగలుగుతారు. గురుభక్తి కలిగినటువంటి వారు మాయను జయించి ప్రకృతిని జయించగలుగుతారా? నిదర్శనం ఏమి? పూర్వకాలంలో ఒక భక్తుడు, పరమ భక్తుడు, ఆయన ఎందుకు అట్లా భక్తుడైనాడంటే మొరటి ఏమీ తెలియదు. ఆ భక్తుడు ఎప్పుడు గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. అందరు గ్రామ ప్రజలందరూ కూడా మీరు అక్కడ గురుదేవులు వస్తూ ఉన్నారు, అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి గురుదేవులు శిష్యులకు దర్శనమిస్తూ ప్రబోధాలు చేస్తూ ఉండేవారు. గురుదేవులు ఒక గురువు గారు, మహాత్ముడు, గొప్ప పుణ్యపురుషుడైన ఆ గురుదేవులు వస్తున్నారు. మీరు కూడా రాండి, గ్రామానికి వచ్చినాడు, ఏ గొర్రెలు కాసుకుంటుంటావు, ఈ పనులు చేసుకుంటావు, నువ్వు రా అంటే నా గురువు తెలియడు, దేవుడు తెలియడు, నాకు గొర్రెలు తప్ప నాకేం తెలియదు అంటే నువ్వు రా మా ఇంట రా అని పిలుచుకొని పోయినారు స్నేహితులు. అక్కడ పోయిన తర్వాత ఎవరని ఒకరొకరు తెలుసుకున్నారు కావున మేము అందరం ఉపదేశం తీసుకున్నాము. ఈయనకి ఏమీ తెలియదు మొరటి, ఈయన గురువు ద్వారా ఉపదేశం ఇప్పించాలా అని అన్నారు తన స్నేహితులు. అనగానే ఆ గురువు దగ్గర ఉన్నట్టు కొంతమంది భక్తులుండి గురుదేవు పక్కలున్నారు. గురుదేవుడు అంతర్వాణి అయి ఉన్నాడు. ఆ సూత్రే మణిగణాయవ మత్త పరతరన్నాన్నత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం పరోత్రం సూత్రే మణిగణాయవ. మనులు యందు దారమున్నట్లు ఈ చరాచర సృష్టి జాలంలో ఉన్న పరబ్రహ్మము గురుదేవుడు అన్ని గ్రహిస్తాడు. అన్ని గ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. పక్కల కొంతమంది అజ్ఞానులుండి ఈయన ఏమి నల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, దున్నపోతూ అని ఎక్కిరించినారు పక్కలో ఉన్నవాళ్ళు. గురుదేవులుండి దున్నపోతా అన్నాడు. ఎందుకంటే ఒరే అజ్ఞానులారా, దేహదృష్టి కలిగి ఉన్నారా మీరు, ఎప్పుడు ముక్తి పొందుతారు, దున్నపోతు అంటున్నారు మీరు, అట్లా అనొద్దని చెప్పి ఆయన మహాపరమభక్తుడు, మహాయోగి అవుతాడని తెలిసి మీరు దున్నపోత అంటున్నారా అని చెప్పి కొట్టుతూ దున్నపోత అట్లా అనొద్దు అని అంటూ కొడుతూ అట్లా అన్నాడు. అట్లా అనొద్దు, దున్నపోత అని అట్లా అనొద్దు అని అన్న తర్వాత అక్కడ ఎంత భక్తులు ఉంటే కానీ ఉపదేశం అయిందని వెంటనే శిష్యులు దూరం తొలగించాలని అహంకార పరులు అక్కడ ఉన్నారు. నీకు ఉపదేశం అయింది, దున్నపోత అన్నాడు, నీ గురుదేవుడు అన్నాడు, దున్నపోత అన్నాడు, నీకు ఉపదేశం అయిందని ఎక్కిరించి పక్కకు తొలగించినారు. ఎందుకంటే ధనమధాంధులైనటువంటి వాళ్ళు గురువుల దగ్గర చేరి చిన్న వాళ్ళని రానియకుండా దూరం తొలగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడుండి ఆ శిష్యుని తొలగించి నీకు ఉపదేశం ఇచ్చినాడు దున్నపోతని, ఉపదేశం ఇచ్చి నువ్వు జపం చేసుకోపో తరించుకో అన్నారు. ఆయనకి ఏమీ తెలియదు కావున నేరుగా వెళ్ళినాడు. ఆ గొర్రెలు కాసుకుంటున్నాడు. గురుదేవుడు నాకు దున్నపోతని ఉపదేశం ఇచ్చినాడని దున్నపోతని ఎప్పుడు జపం చేసుకునేవాడు. ఆ గురు భక్తి వల్ల ఇంద్రియాలు జయింపబడ్డాయి, బ్రహ్మచర్యము సిద్ధించింది, బ్రహ్మసుఖమును అనుభవిస్తున్నాడు. మరో సంవత్సరానికి గురుదేవులు తిరిగి మళ్ళీ భక్తులకు దర్శనమివ్వటానికి వస్తున్నాడు. సమస్త శక్తులు సంపాదించుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎక్కిరించిన వాళ్ళంతా ఇటువైపు ఉన్నారు. గురుదేవుల దగ్గర ఉన్నారు కదా పోయిన సంవత్సరం, వాళ్ళు కూడా ఇటువైపు ఉన్నారు. అటువైపు గురుదేవులు ఉన్నారు. మధ్యలో నది ప్రవహిస్తుంది. గురుదేవులు అక్కడ ఉన్నారు, ఇక్కడ రాలేకపోయా కదా, మనం ఎట్లా దర్శనం చేసుకోవాలంటే, అయినా నేను గురుదేవుని
తీసుకొని వస్తాను అని చెప్పండి. ఎట్ట పిచ్చోడా, ఎట్లా తీసుకొస్తావు, నది ప్రవహిస్తుంది, ఆ నదిలో కొట్టుకొని పోతావు అని ఎక్కిరించినారు వీళ్ళు. అప్పుడు తన కంబడి తలపాక, ఇవి ఎందుకంటే ఎండలు ఎక్కువ కాస్తేనే తలపాకలు చుట్టుకుంటారు, కమ్మడి ఉంది కావున ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నాడని చెప్పి, నా గురుదేవుల మంత్రము జపిస్తే చాలు ఈ సంసార సముద్రాన్ని దాటుతాడు, ఈ నది నాకు లెక్కన అని చెప్పి కంబడి పరిచినాడు. దానిపైన కూర్చొని దున్నపోతాను జపం చేసినాడు. నేరుగా అది నావయ్యి ఆ నది దాటి అవతలకి వెళ్ళిపోయింది. గురుదేవా, అక్కడ భక్తులు కాసుకొని ఉన్నారు, రా స్వామి అన్నాడు, కూర్చో అన్నాడు. ఈయన సిద్ధపురుషుడని ఆనాడే గ్రహించినాడు. మహాత్ముడవుతాడు. దున్నపోతాను ఎక్కిరించినారు. దున్నపోతా అని చెప్పి అట్ట అనొద్దాన్ని 2-3 పలుకులు అట్ట పలుకుతుంటే అది కప్పిపుచ్చినారు, ఆయన తరిమేసినారు. ఆనాడే గురుదేవులు అనుగ్రహించినాడు, నైనా నువ్వు తరిస్తావు, జీవన ముక్తుడవుతాను, ఉపదేశం ఇవ్వనప్పటికైనా వాళ్ళు నిన్ను కల్పించి మోసం చేస్తున్నారు. గురుదేవుల అనుగ్రహము ఆనాడే శిష్యుని పైన ఆ గురుదేవుల అనుగ్రహం అప్పుడే ప్రసాదించినాడు. అప్పుడే ఆ శిష్యుడు ఆ గురు భక్తి వల్ల గురుదేవా కూర్చో అన్నాడు. నేరుగా ఆ కమ్మడి పైన కూర్చున్నాడు. దున్నపోతు జపం చేయగానే ఈ నది యువతలకు వచ్చేసింది. అప్పుడుండి నైనా నీకు ఎవరు గురువులు, అక్కడున్న అజ్ఞానులకు తెలియాలని చెప్పి నీ గురుదేవులు ఎవరు అని అడిగినాడు. గురుదేవా, పోయిన సంవత్సరం నువ్వే కదా నాకు దున్నపోతని ఉపదేశం ఇచ్చినావు అన్నాడు. అక్కడ పక్క ఉన్న వాళ్ళంతా తలలు వంచుకున్నారు. నైనా ఆనాడు నేను ఉపదేశం ఇవ్వాలంటే మీరు మధ్యవర్తులుగా ఉండి అతను తరిమేసినారు, అజ్ఞానాంధకారంలో మునిగి. ఆ ఉపదేశం లేకున్నా ఆయన సత్శీలత సద్గుణ సంపన్నుడు కావున నేను అంతర్వాహినిగా అనుగ్రహిస్తూ వచ్చినాను. చూశారా, గురు భక్తి వల్ల ఈ మాయను జయించినాడు. మీరు అహంకార పరులై ఉన్నందువల్ల మాకు శాస్త్రాలు పురాణాలు వచ్చని విర్రవీగుతున్నందువల్ల మీరు మంత్రోపదేశమును పొందినా సరే అహంకారం వల్ల గురుతత్వము తెలుసుకోలేనందువల్ల ఇక్కడనే ఆయినారు. నాయన గురుభక్తి వల్ల గురునామ సంకీర్తన వల్లనే ముక్తాత్ముడవుతాడు జీవుడు. ఇక్కడ గురుదేవుడు నాకు మంత్రోపదేశము చేసినాడని ఎప్పుడు గురు రూపమునే స్మరించేవాడు, ఎప్పుడు గురువునే మననం చేసుకుంటూ గురుదేవుడు నాకు ఉపదేశం ఇచ్చినాడు, అట్టి మంత్రమును జపం చేస్తే తరిస్తారు, కైవల్యాన్ని పొందుతాడుని గురుదేవులు చెప్పినారని అట్టి భక్తి వల్లనే గురుదేవుల యందు ఆ రూపమును సారూప్య భక్తి, సామీప్య భక్తి, సాలోక్య భక్తి, సాయుధ్య భక్తి, ఈ 4 సిద్ధించినాయి. నా గురుదేవుడు సర్వవ్యాపకుడు, నా గురుదేవు ఎప్పుడు నా చెంతనే ఉన్నాడు అనుకునేవాడు. ఆ గొర్రెలు కాస్తూ ఆ సామీప్య భక్తి పొందినాడు. సారూప్య భక్తి, నిరాకారమైన పరబ్రహ్మమే నా గురుదేవులు ఒక సాకార రూపమును ధరించినాడు అని ఎప్పుడు కూడంగా సారూప్య భక్తి పొందినాడు. సాలోక్య భక్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన త్రిమూర్తులే నా గురుదేవుడు. ఆ సాలోక్య భక్తిని త్రిమూర్తి స్వరూపుడే నా గురుదేవుడని ఆ వైకుంఠము, సత్యలోకము, కైలాస వాసి అయిన ఆ త్రిమూర్తులే నా గురుదేవుడంటూ ఆ రూపముల స్మరణ చేస్తూ సాలోక్య భక్తి, సారూప్య భక్తి, సామీప్య భక్తి పొంది సాయుధ్య భక్తి, కైవల్యాన్ని పొందినాడు. అనగా గురు పరబ్రహ్మము కావున పరబ్రహ్మ స్వరూపుడై ఆ శిష్యుడు భాషించినాడు. గురుభక్తి వల్లనే గురువు చెప్పినట్టు ఆచరిస్తూ గురుదేవుడిచ్చినటువంటి మంత్రము జపము చేస్తూ సదాశీల సంపన్నుడై సద్గుణ సంపన్నులై మీరు ఎప్పుడు విహరిస్తారో సర్వేశ్వర చింతన చేస్తూ సర్వేశ్వరుని స్మరణ చేస్తూ గురుదేవులు చెప్పినట్టు ధర్మాచరణ పరాయణులై ఎవరు విహరిస్తారో వాళ్ళు గురుస్వరూపులై భాషిస్తారు. గురుస్వరూపులంటే గురు పరబ్రహ్మ స్వరూపుడు, బ్రహ్మానంద స్వరూపుడు కావున మీరు అట్టి బ్రహ్మానంద స్వరూపులై భాషిస్తారు. అందుకోసమే అచంచలమైన గురుభక్తి వల్లనే ఈ సంసార సముద్రమును దాటుతారు, మాయాతీతులవుతారు. ప్రకృతి గూఢంగా అచంచలమైన గురుభక్తి కలిగినటువంటి వారికి
ప్రకృతి ఊడంగా తాను చెప్పినట్టు వింటుంది. ప్రకృతి వింటుందా స్వామి? ఎలా అంటే ఇది జరిగిన కథ. పూర్వకాలంలో ఒక గురుదేవులు, ఒక బ్రహ్మచారి, సర్వసంగ పరిత్యాగి సన్యాసి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒక గ్రామంలో అప్పుడప్పుడు భిక్షలకు వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవారు. ఆ గ్రామ ప్రజలుండి, స్వామి ఎందుకు నువ్వు తిరుగుతావు? నువ్వు తాగేది పాలే కదా, క్షీరపానమే కదా, మేము తెచ్చిస్తాం, మా గోవులు బోలెడు ఉన్నాయని చెప్పి ఆ గ్రామ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ గ్రామంలో ఒక నెల రోజులు ఒక ఇంటివారు, ఒక నెల రోజులు ఒక ఇంటివారు, ఒక నెల రోజులు ఒక ఇంటివారు తెచ్చుకుంటుంటే అందరూ భక్తులైనారు. అందులో ఆ గ్రామంలో ఒక్క భక్తురాలు, ఒక 4 గోవులు ఉన్నాయి. ఆ గోవు పాలు పెతుకుతూ ఆ మజ్జిగ అంటే ఆ చల్ల అమ్ముకుంటూ జీవనాధారం చేసుకుంటూ ఆమె ఒక వంతు వచ్చింది. ఆమె ఎప్పుడు కూడా మంచి ప్రబోధాలు, గ్రామ ప్రజలు మంచి మాటలిని అందరూ ఆచరిస్తున్నారు. ఆ గ్రామంలో ఆమె బీదరాలు, ఏమి తెలియదు, అమాయకురాలు, గురుభక్తి తప్ప ఏ శాస్త్రాలు తెలియవు. ఆ గ్రామంలో ఆమెకి ఏమీ తెలియదని అందరూ అనేవారు. నీకేం తెలియదు, గురుభక్తి తప్ప నీకేం తెలియదులే, గురునామం తప్ప నీకేం తెలియలేదు అందరూ అనేవారు. నా గురునామం ఉంటే చాలు, నాకు ఏదొద్దని ఆమె అనుకునేది. ఆమె కొంత ఉన్నప్పుడు ఆ కొండ గుహలో ఆ యతీశ్వరుల వారు, ఆ బ్రహ్మచారి సన్యాసి తపస్సు చేస్తూ ఎక్కడికి పోకుంటుంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళలో పాలు తీసుకొని వచ్చేవారు. ఆ సమయంలో నది ప్రవహిస్తుంది. మధ్యలో ఆ గ్రామమునకు, ఈ కొండ గుహకు మధ్యలో నది ఉన్నది. నది వర్షాలు ఎక్కువై నది ప్రవహిస్తున్నది. గురుదేవులకు పాలు లేవు కదా, ఎలా జీవిస్తారా అనుకున్నారు. అప్పుడు ఆ సమయంలో ఆ కొంతకాలమునకే శిష్యులు ఇంకా కొంతమంది గురుదేవుడు తపస్సు చేయుచుండగా కొంతమంది వానప్రస్థులు, భక్తులు కుటీరాలు వేసుకొని వాళ్ళు కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఆ భక్తురాలు ఈ గురుదేవుల క్షీరపానము స్వీకరిస్తుంటారు. కావున గురుదేవులకు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కొంతమంది స్వయం పాకం చేసుకుంటున్నారు, కొంతమంది భక్తులు ఏర్పడ్డారు. కావున గురుదేవులకు ఒప్పందం చేసుకున్నారు, ప్రతిరోజు క్షీరం ఇవ్వవలసిందే కదా అని అందరూ నిర్ణయించుకున్నారు. కావున ఆ భక్తురాలు వంతు వచ్చింది. కావున నది ప్రవహిస్తుంది, కావున నువ్వు ఎట్లా పోతావు, నది ప్రవహిస్తుంది, నీ వంతు కదా అన్నారు. ఈ గురునామం వల్ల, గురుమంత్రము జపం చేసినందువల్ల సంసార సముద్రాన్ని దాటుతారు అన్నారు గురుదేవులు. ఈ నది నాకు ఒక లెక్కన అనుకొని ఆ గంపలో ఆ పాలు పెట్టుకొని గురుదేవా 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 అనుకుంటూ నదిలో దిగుతుంటే ఎక్కిరించినారు. నువ్వు అలా మునిగిపోతావు పిచ్చమ్మ, నీకు తెలియదు, వద్దు వద్దు అని లాగినారు. నేను మాత్రం ఈ సంసార సముద్రాన్ని దాటినదాని ఈ నది నాకు లెక్కనా, నేను గురుదేవులకు ఒప్పంద ప్రకారంగా గురుదేవులకు పాలు ఇచ్చి తీరుతానని నదిలో దిగుతుండగానే ఆమె ఆ గురుభక్తి వల్ల ఆ ప్రకృతి మాత పరవశించింది. ఈ భక్తురాలకు నేను దారి ఇవ్వాలని ఆ నదీ మాత అంతర్వాహినిగా లోపల విహరిస్తూ సంచరిస్తూ ఆ భక్తురాలకు దారి ఇచ్చింది. ఆమె ఆ గంపలో పాలు పెట్టుకొని నేరుగా వస్తూ ఉన్నది. ఆ భక్తులు ఉంది గురుభక్తి, కానీ అచంచలమైన గురుదేవులు చెప్పినటువంటి ఆ జ్ఞాన సంపదను సంపూర్ణంగా ఆపోషణం చేయలేనందువల్ల అచంచలమైన భక్తి కొంచెము సన్నగిలినందువల్ల వాళ్ళు పోతున్నారు, మేము పోదామని దిగుతుంటే వాళ్ళకు నడుములెత్తులకు వచ్చినాయి, గొంతు వరకు వచ్చినాయి, ఇక మేము చచ్చిపోతామని వాళ్ళు వెనుకకు పోయినారు వాళ్ళంతా. ఆమె నేరుగా వచ్చింది, గురుదేవులకు పాలు ఇచ్చింది, గురుదేవులు ఆశీర్వదించినాడు. మళ్ళీ కూడా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు కొంతమంది భక్తులు నువ్వు ఎలా దాటినావో, నీకు ఎట్లా సాధ్యమైందంటే గురునామమే ఒక నావయ్యి ఈ సముద్రాన్ని దాటిస్తుంది కదా, ఈ నది నాకు లెక్కన అనుకొని మళ్ళా గురునామము జపము చేసుకుంటూ వెళుతుండగానే ఆ నదీ మాత
దారి వదిలింది. నేరుగా నది ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు చేరింది ఆ భక్తురాలు. అది జరిగినటువంటి విషయము. ఈ కథ జరిగిన కథ అచంచలమైన గురుభక్తి వల్ల గురుదేవులు చెప్పినట్టు సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి భక్తులకు ఈ ప్రకృతి ఊడంగా వశమై అట్టి భక్తులు చెప్పినట్టు ఊడంగా ఆ ప్రకృతి మాత వింటుంది. ఆ అట్టి గురుభక్తి కలిగి ఆ సదాచార సంపన్నులైనటువంటి వారికి ఇయ సంపదలు పొంది పరసంపదను పొంది తీరుతారు. వాళ్ళు తరించి తీరుతారు. గురోరధికం తత్వం గురోరధికం తీర్థం గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. గురోరధికం తత్వం, గురువుకు మించిన తత్వము లేదు. గురువే తత్వస్వరూపుడై ఉన్నాడు. గురోరధికం తీర్థం, గురువుకు మించిన తీర్థము లేదు. గురువే తీర్థస్వరూపుడై ఉన్నాడు. గురోరధికం జ్ఞానం, గురువుకు మించిన జ్ఞానము లేదు. గురువే జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు. అందువల్ల తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అందుకోసమే గురుభక్తి కలిగినటువంటి వారు గుణాతీతులై భాషిస్తారు. అందుకోసమే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం, ఖండము లేనివారు అఖండ స్వరూపులు. గురుదేవుడు సర్వత్రా నిమిడీకృతమైన పరబ్రహ్మము. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, వ్యాప్తం చరాచరముల యందు నిమిడీకృతమైన పరబ్రహ్మమే గురుదేవులు. చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అందుకోసమే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. పార్వతి, అందుకోసమే గురుదేవులకు నేను నమస్కారం చేస్తున్నాడు. ఆ గురుదేవులకు నమస్కారం చేయుచున్నాను పార్వతి అని గురుతత్వమును లోకానికి చాటినాడు. ఆ పరబ్రహ్మమైన పరమేశ్వరుడే గురుదేవులై గురుతత్వమును లోకానికి చాటినటువంటి శ్లోకము. కాశీక్షేత్రం నివాసస్య జాహ్నవీ చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయః. గురువు కాశీక్షేత్ర నివాసస్య, కాశీక్షేత్రం కాశీక్షేత్ర నివాసుడైనటువంటి కాశీక్షేత్రాధిపతి అయిన ఆ పరమేశ్వరుడే గురుదేవుడు పార్వతి. కాశీక్షేత్ర నివాసస్య జాహ్నవీ చరణోదకం, గురుదేవుల యొక్క పాదోదకమే గంగాజలము. గురు విశ్వేశ్వర సాక్షాత్తు, గురుదేవుడే సాక్షాత్ విశ్వేశ్వరుడు. ఈ విశ్వమును సృష్టిస్తూ పోషిస్తూ ప్రళయం చేస్తున్న ఆ పరబ్రహ్మమే, ఆ విశ్వేశ్వరుడే గురుమూర్తి అని ఎవరు భావిస్తారో వారే గుణరహితులైపోతారు. వారే నిజమైన తత్వజ్ఞానము పొంది తీరుతారు. అట్టి గురుభక్తి కలిగిన వారే గుణరహితులైపోతారు. అనగా గుణాతీతులై పరబ్రహ్మాకారమును పొందుతారు. అనగా ఆ బ్రహ్మ సుఖమును అనుభవించగలుగుతారు. అందుకోసమే ఎప్పుడు కూడా గురుభక్తి కలిగి ఉండాలా, ఎప్పుడు గురును స్మరించాలా. గురునింద అసలు వినకూడదు. ఆ గురు గురించి ప్రచారం చేస్తుండాలా. ఒక భక్తుడు గురువు గురించి ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు గురువు గురించే చెప్పేవాడు. ఏమయ్యా, నీ ఎప్పుడు గురువు 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 అని ఎప్పుడు గురువు గురించి చెప్తాడు. నీ గురువు అంత గొప్పవాడా? నీ గురువుకి అంత గొప్ప, మీ గురువుకి ఏమైనా కొమ్ములు మలిచినాయా, ఏమైనా కొమ్ములు ఉన్నాయని అడిగి ఈ శిష్యుని గురు భక్తుల్ని అధిక సంభాషణ కలిగినటువంటి వారు ఒకరు తూలనాడినారు. నీ గురువుకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా, అంత గొప్పవాడా అంటే, నైనా నా గురుదేవులకు కొమ్ములు ఉన్నాయన్నాడు. ఆ పక్క ఆయన నవ్వినాడు. నీకు ఏమైనా గురువు కొమ్ములు ఉంటాయా పిచ్చోడా, గురువు కొమ్ములు ఉంటాయా అని నవ్వినాడు. ఇంకా ఏలన చేసినాడు. ఈ గురుభక్తుడి నైనా నా గురుదేవుల కొమ్ములున్నాయి. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే వు, 3 కొమ్ములున్నాయి. ఈ 3 కొమ్ముల స్మరణ వల్లనే ముక్తి లభిస్తుంది.
ఈ 3 కొమ్ములు స్మరిస్తే చాలు వాళ్ళు ముక్తాత్ములైతారు. దారేశన, ధనేశన, పుత్రేశన, ఈ 3 కొమ్ములు గురునామమును స్మరించినటువంటి వారికి వాళ్ళు దారేశన, ధనేశన, పుత్రేశన యందు ఈశన త్రయముల యందు మునిగినటువంటి వారికి తత్వజ్ఞానం కలుగుతుంది. సంసారంలో దారేశన అనగా భార్య, ధనేశన అంటే ధనము, పుత్రేశన అంటే పుత్రులు, భార్య, భర్త, పిల్లలు, సిరి సంపదలు, ఈ భావి సంపదల యందు నిమిడీకృతమై మునిగిపోయినా సరే ఈ గురునామమును స్మరించినటువంటి వారికి వాళ్ళు నిశ్చల నిష్ఠలో ఉంటారు. ఈ మాయా సంసారం ఏం చేయదు వాళ్ళను. తామరాకు నీటిలో ఉండినా నీరు అంటబడినట్లు ఈశనత్రయముల యందు ఉన్నప్పటికైనా ఈ మమకారాలు గురుభక్తి కలిగినటువంటి వారిని ఏమి చెయ్యలేవు. అనగా వారు ఎప్పుడు స్వస్వరూప స్థితిలోనే ఉంటారు. అట్టి స్థితిని పొందే జ్ఞానము గురుభక్తి వల్ల ఈ గురువు ఈ 3 కొమ్ములను స్మరించినందువల్ల గుణాతీతులైపోతారు వాళ్ళు. ఈ 3 కొమ్ములను స్మరించినటువంటి వారికి ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమైన తాపత్రయములు, దేవతల వల్ల కలిగే విఘ్నములు, ఈ పంచభూతముల కలిగే విఘ్నములు, మానసికం వల్ల శారీరకం వల్ల కలిగే విఘ్నములు, ఆది దైవికము దేవతల వల్ల అతివృష్టి అనావృష్టులు ఎన్నెన్నో కలుగుతుంటాయి. దేవతలు విఘ్నాలు కలిగిస్తారు, అవి తొలగిపోతాయి. దేవతలు గురునామము స్మరించే వారిని చూసి దేవతలు భయపడి వారికి మొక్కి వారికి విఘ్నాలు కలిగించరు. ఈ పంచభూతాల వల్ల కలిగే విఘ్నాలు కూడా అట్టి గురుభక్తుని చూసి పంచభూతాలు కూడా వినమ్రత భావనతో మొక్కి గురుభక్తుని క్షమిస్తుంటారు, ఆశీర్వదిస్తుంటారు. పంచభూతాలు కూడా విఘ్నాలు కలిగించాయి. పాంచభౌతికమైన శరీరము ద్వారా ఈ ఆది భౌతికమైన శరీరము ద్వారా ఎన్నో రోగాలు, పంచభూతాత్మ పృథివీ జలము అగ్ని వాయు ఆకాశాలతో కూడిన ఈ శరీరము కూడా అట్టి గురు భక్తి కలిగి గురుదేవుడు చెప్పినట్టు ఆహార నియమము, అనుష్ఠాన నియమము, స్థల నియమము, మనో నియమము, కృత్య నియమము, ఎన్నో నియమాలు ఉన్నాయి. గురుదేవులు చెప్పినట్టు కూడా శాస్త్రాలు చెప్పినట్టు ఇట్టి నియమాలు పాటిస్తున్నటువంటి వారికి శరీరం కూడా అదుపులో ఉంటుంది. పంచభూతముల ద్వారా ఆది భౌతికమైనటువంటి శరీరము ద్వారా కూడా ఈ సుఖమును పొందుతాడు. అనగా దీన్ని అతిక్రమిస్తాడు. శారీరకం వల్ల వచ్చినటువంటి బాధలు కూడా విఘ్నములు తొలగిపోతాయి. ఆధ్యాత్మికమైన తాపత్రయము, మనసులో కలుగుతున్నటువంటి బాధలు ఎన్నెన్నో ఉంటాయి. అన్నీ ఆ మనసును అదుపులో పెట్టుకున్న శక్తి, బుద్ధిని, మనసు, బుద్ధి, చిత్తము అన్ని అదుపులో పెట్టుకొని ఆ బ్రహ్మ సుఖమును మనసును అదుపులో పెట్టుకొని ఆ ఆధ్యాత్మిక సంపదను సంపూర్ణముగా పొంది ఆ బ్రహ్మ సుఖమును పొందే శక్తి ఈ 3 కొమ్ములు స్మరించిన వారికే ప్రాప్తిస్తుంది. ఓం గురుదేవాయ నమః, ఓం గురుదేవాయ నమః, ఓం గురుదేవాయ నమః అని గురునామమును స్మరించినటువంటి వారికే ఇహ సంపదలు పరసంపదలు సమస్తము ప్రాప్తిస్తాయి. అందుకోసమే గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతీ, గురువు పరబ్రహ్మ స్వరూపుడై బ్రహ్మ రూపంలో సృష్టిస్తున్నాడు. ఆ గురుదేవుడి పరబ్రహ్మమై సాకార రూపంలో బ్రహ్మ రూపంలో సృష్టింపబడి సృష్టిని సృష్టిస్తూ విష్ణు రూపంలో పోషిస్తూ ఆ సదాశివుని రూపంలో రుద్రుని రూపంలో ప్రళయం చేస్తూ ఆ త్రిమూర్తులకు అతీతుడుగా పరబ్రహ్మ స్వరూపుడై భాషిస్తున్నాడు గురుదేవుడు. అందుకోసమే నేను గురుదేవులకు నమస్కారము చేస్తున్నానని ఆ పరబ్రహ్మ స్వరూపుడై ఆ గురుదేవుడై గురు పరబ్రహ్మ స్వరూపుడై ఆ పరబ్రహ్మమే శివుడు కావున ఆ శివుడే ఆ గురుతత్వమును
గురుతత్వమును లోకానికి అందించినాడు ఆ పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పుతూ గురుతత్వమును కలిగినటువంటి వారు, గురుస్మరణ చేసినటువంటి వారు గురుతత్వమును పొందుతారు. అనగా వారు ముక్తాత్ములైపోతారు, మోక్ష స్వరూపులై భాషిస్తారు. అందుకోసమే అచంచలమైన గురుభక్తి కలిగినటువంటి వారికి ఈ సృష్టిలో అసాధ్యమంటూ ఉండదు, అన్ని సుసాధ్యములే. అందుకోసమే మీరు ఎప్పుడు కూడా మీరు గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును ఎప్పుడు జపం చేసుకోండి, ఎప్పుడు ధ్యానం చేసుకోండి. ఈ భావ్య ప్రపంచమైన ఈ బ్రహ్మసత్యము జగత్మిథ్యము ఈ భావ్య ప్రపంచమైన వస్తుజాలములు యందు చింతలు పెట్టుకోకుండా ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యందు చింత పెట్టుకొని, స్వామి భావ్య ప్రపంచమైన చింతలు పెట్టుకోకపోతే మేము ఎట్లా ఊడవాలా, ఎట్లా ఈ సంసారాలలో పనులు చేసుకోవాలా, ఈ పనులు ఎట్లా జరుగుతాయి, ఆ చింతలు పెట్టుకోవాల్సిందే కదా అంటే చేతులకు పనులు అప్పచెప్పండి, అవి చేస్తూనే ఉంటాయి. కర్మేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా పనులు చేసుకున్న మీ మనసు మాత్రం ఎక్కడెక్కడికో పోతుంటుంది. ఆ మనస్సుకు ఆ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపమును దానికి అప్పచెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ లేచింది మొదలుకొని చీపురు పట్టింది మొదలుకొని ఊడ్చుకుంటూ పాత్రలు తోముతూ వంటలు వండుతూ అంట్లు తోముతూ ఆ వంటలు వండుతూ ప్రతి విషయము ప్రతి పని చేస్తుంటే చాలు. మనసు మాధవుని పైన పెట్టుకోండి. ఈ శరీరకాన్ని ఈ సంసారం పైన అనగా పనుముట్ల యందు పనులు చేసుకుంటూ ఈ శరీరాన్ని గడుపుతూ ఈ పరమాత్మ చింతన చేస్తూ ఉన్నందువల్ల ఈ శరీరము, ఎందుకంటే నీటిపైన బుడగలాటిది శరీరము. అందరూ ఓరు 20 సంవత్సరాలు, ఓరు 30 సంవత్సరాలు, ఓరు 40, ఓరు 50, 70, 100 సంవత్సరాలు ఓరు బాడిగిన్లు తెచ్చుకున్నారు, ఇది అద్దెకి తెచ్చుకున్నారు. శతకోటి జన్మసుకృతై పుణ్యేర్వినా లభ్యతే, 100 కోట్ల యొక్క పుణ్యాన్ని దారబోసి బాడిగిన్లు తెచ్చుకున్నారు. ఈ బాడిగిన్లు ఒకరోజు వదిలేసిపోతారు. కావున ఉన్నన్ని రోజులు భార్యను సంతోషపెట్టండి, భర్తను సంతోషపెట్టండి, మీ ఇంట్లో అందరిని, పిల్లలు పాపను అందరిని సంతోషపెట్టండి. సంసారము దేవుడిచ్చిన ఉద్యోగము, ఇది వరము అనుకుంటే మీకు దుఃఖమే ఉండదు. భార్య భర్త పిల్లల మధ్యలో ఉండిన భగవంతుడు ఒకరికి బ్రహ్మచర్య ఆశ్రమం అని వరం ఇచ్చినాడు. పూర్వ పుణ్యమును బట్టి వారికి గృహస్థాశ్రమం అని వరం ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు. వారికి వానప్రస్థాశ్రమం అని ఉద్యోగం ఇచ్చినాడు, వారికి సన్యాసం అనే ఉద్యోగాన్ని వరాన్ని ప్రసాదించినాడు. పూర్వ పుణ్యమును బట్టి వారి ధర్మాలు వారు పాటించుకుంటూ సర్వేశ్వర చింతన చేసుకుంటూ పోతే చాలు, వారు ముక్తాత్ములైతారు. ఏమి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమ ధర్మాలు అనగా ఏమి? యతీనా ప్రశవో ధర్మ నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణాం. ఈ చతుర్విధమైన ఆశ్రమ ధర్మములు ఎవరైనా బ్రహ్మచారి యతీనా ప్రశవో ధర్మ శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం అనగా ఈ శమ దమ గురుదేవులైనటువంటి యతీనా అని ప్రత్యయాన్ని అక్కడ చేర్చినారు. ప్రశమో ధర్మ గురుదేవులైన వారు, యతీశ్వరులైన వారు ఇంద్రియాలు అదుపులో పెట్టుకొని బ్రహ్మచర్య సిద్ధి పొంది బ్రహ్మనిష్ట గరిష్ఠులై తపస్సు చేసి ఆ తపస్సు లోకానికి దారబోయడము, మానవాలను ముక్తాత్ములు చేయట నిమిత్తమై ఆధ్యాత్మిక సంపద దారబోస్తూ ఆ మానవులు మనసును మాధవ వైపు తిరిగేలాగున సన్మార్గ ప్రవర్తకులుగా తీర్చిదిద్ది ఆ మానవులను ముక్తాత్తులుగా తీర్చిదిద్దడము తన తపస్సు ఆ భక్తులపై, ఆ భక్తులకు దారబోసి ఆ భక్తులపైన అనుగ్రహ భాషణ కలిగి, ఆ అనుగ్రహము కలిగి ఆ మానవాళి తరించట నిమిత్తమే అనుగ్రహ భాషణ చేస్తూ వాళ్ళను తపస్సు దారబోసి వాళ్ళ మనసును మాధవుని వైపు త్రిప్పే శక్తిని ప్రసాదిస్తూ ముక్తాత్తులు చేయడము యతి ధర్మము.
యతీనాం ప్రశవో ధర్మ, యతీశ్వరులైనటువంటి వారలు ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని సమస్త ఇంద్రియాలు జయించి తపస్సు చేసి ఆ తపస్సు లోక కళ్యాణార్థ నిమిత్తమి దారబోసి మానవులను ముక్తాత్మలను చేయడము యతి ధర్మము. యతీనాం ప్రశవో ధర్మ నియమో వనవాసినాం, నియమో వనవాసినాం వనే చరతీతి వానప్రస్థ. బ్రహ్మచర్యాశ్రమం నుండి 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు గురుకులంలో చదువుకొని ఇంద్రియాలు జయించే శక్తి నీకుంటే నేరుగా బ్రహ్మచర్యాశ్రమం నుంచి తురీయాశ్రమం స్వీకరించి అనగా సన్యాసం స్వీకరించవచ్చును. అట్టి శక్తి లేకపోతే గృహస్థాశ్రమం స్వీకరించి ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి సమస్త బాధ్యతలు వాళ్ళకు అప్పచెప్పి అప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి అప్పుడు నియమితమైన ఆహారములు స్వీకరించి ఏకాంతవాసి అయి సమస్త ఇంద్రియాలు జయించి బ్రహ్మచర్య సిద్ధి పొంది బ్రహ్మసుఖమును అనుభవించడ నిమిత్తమే సాధన చేయువారందరూ వానప్రస్థులు. వానప్రస్థుల నియము ఏది? వాళ్ళు కొంతకాలం గురుకులంలో చదువుకొని గృహస్థాశ్రమం స్వీకరించి కొడుకులను కని వాళ్ళని చదివించి వాళ్ళ పెద్దలు చేసి వాళ్ళ పెద్దల వారులుగా చేసి వాళ్ళ పెండిలు చేసి సమస్త బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి అన్నీ వదిలేసి అప్పుడు ఇంద్రియాలను జయించే శక్తి లేక బ్రహ్మచర్య దీక్షలో ఉండలేక తురి ఆశ్రమం అప్పుడు సన్యాసం స్వీకరించలేదు కావున ఆ ఇంద్రియాలు జయించుట నిమిత్తమై విషయ చాంచల్యం ఉంది కావున ఆ విషయ చాంచములు జయించుట నిమిత్తమై తొలగించుకొనుట నిమిత్తమై వైరాగ్యం కలుగుట నిమిత్తమే కొంతకాలము భోగలాలసుడుగా ఉండి మళ్ళా పిల్లలకు కానీ సమస్త పిల్లలు పుట్టిన తర్వాత సమస్త బాధ్యులు అప్పచెప్పి అప్పుడు అట్టి ఇంద్రియాలు జయించడం నిమిత్తమే సాధన చేసి సర్వేశ్వరాకారాన్ని పొందడమే వానప్రస్థాశ్రమము. వానప్రస్థులు వనే చరతీతి వానప్రస్థ. అందుకోసమే ఇక్కడ యతీనాం ప్రశవో ధర్మ నియమో వనవాసినాం. వనవాసి అప్పుడు నియమితమైనటువంటి ఆహారాలు తింటూ ఆ ప్రాణాయామ యోగాభ్యాసాదులు గురుదేవుల సలహా తీసుకొని లేదా గురుదేవుల చెంత ఉండవచ్చును. ఏమైనా నీకు పొలం ఉంటే కుటీరం వేసుకొని ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉండొచ్చును. అట్ట లేకపోతే ఇంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఒక గదిలో ఆ ఇంట్లో గది చిన్న రూమ్ ఏర్పాటు చేసుకొని మౌని అయి ఆ ఇంద్రియాలు జయించడం నిమిత్తమై ఆ మహేశ్వర స్మరణ చేసుకుంటూ ఉండడమే వానప్రస్థాశ్రమ ధర్మము. వానప్రస్థులు ఇట్టి ధర్మములు ఆచరించడమే వారి ధర్మము. ఇట్టి ధర్మాలు ఎప్పుడు ఆచరిస్తారో ఆదర్శపుత్రులై భాషిస్తారు. నియమో వనవాసినాం దానమేవ గృహస్థానం. గృహస్థులైనటువంటి వారలు అటు తపస్సు చేయలేరు, ఇంద్రియాలు జయించలేరు. అట్టి నియమితమైన ఆహారాలు భుజించి ఇంద్రియాలు జయించే శక్తి సాధన చేయలేరు. కావున వాళ్ళు ఎంత పనైనా చేయగలుగుతారు కానీ ఆ బ్రహ్మసుఖంలోకి వెళ్ళి కొంచెంసేపు ఉందామంటే వల్ల కాదు అంటారు. అందుకోసమే అట్లా వల్ల అవుతుంది. అట్లా వల్ల కాదని చెప్పే వానప్రస్థాశ్రమంలో అన్ని బాధ్యతలు పూర్తయిన తర్వాత అది పొందట నిమిత్తమై ఆకలిలో శ్రమిస్తున్నాడు. అందుకోసమే గృహస్థాశ్రమంలో భార్యా పిల్లలు మధ్యలో ఉన్నారు కావున ఎప్పుడు జపము చేసి ఎప్పుడు పారాయణ చేస్తూ ఆ బ్రహ్మసుఖమును పొందటానికి అనుకూలం ఉండదు. కావున దానమేవ గృహస్థానం, దాన ధర్మాదులు చేసుకుంటూ ఆ నిష్కామ కర్మయోగులై చీమ కానీ పిల్లికి కానీ పక్షులకు కానీ శక్తి కొలది మూగజీవులకు కానీ దిక్కులేని వారికి ఎవరికైనా దాన ధర్మాదులు నేను భగవంతునికి చేస్తున్నాను, ఆ భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడని ఎవరు దానం చేస్తుంటారో అది నిష్కామ కర్మయోగం అనబడుతుంది.
వాళ్ళు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. అట్టి నిష్కామ కర్మయోగం వల్ల ఆ భగవదార్పణ బుద్ధితో దాన ధర్మాలు ఎప్పుడు చేసుకున్నారో భగవంతుడు ప్రతి ప్రాణిలో దేవుడున్నాడనే భక్తి భావనతో ప్రతి ప్రాణికి నువ్వు దానం చేస్తున్నావు. కావున ప్రతి ప్రాణిలో దేవుడున్నాడు, నాకు ఈ కర్తవ్య కర్మ ఇచ్చినాడని చెప్పి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఎన్నో కర్మలు, ఇటు వరి ఒక గని నరుకుతున్నాము, నాగలు దున్నుతున్నాము. కర్మయుగంలో కొన్ని ఒక నాగలి ఒక పొలంలో ఒక రైతు నాగలు దున్నుతూ పొలము ఇంటికి అంటే పొలము పండి ఇంటికి ధాన్యం వచ్చే లోపల కొన్ని కోట్ల లక్షలు వందలు వేల కోట్ల ప్రాణులు చచ్చిపోతాయి. ఆ పాపము తనకు అంటకుండా ఉండాలంటే అందులో పండిన పంటలో కొంచెము పక్షులకు, చీమలకు, బీదలకు, సాధులకు, సత్పురుషులకు దాన ధర్మాలు చేసినందువల్ల నీకు భగవత్ చింతన చేస్తూ పరమేశ్వర నాకు ముక్తిని ప్రసాదించు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, ఈ పుట్టడము చావడం ఒక భవరోగం ఉంది, ఈ భవరోగమును తొలగిపోయి భవరోగమును నేను దాటే జ్ఞానమును ప్రసాదించు తండ్రి. ఈ పుట్టడము చావడం అనే ఈ భవరోగము తొలగించే ఒక్క నీ నామమే ఔషధము కావున అట్టి నామమును నా నాలుక పైన ఉండేలాగును నాకు అట్టి వైరాగ్యమును ప్రసాదించు, అట్టి జ్ఞానమును ప్రసాదించిన దైవ చింతన చేస్తూ దీనుల యందు కరుణ కలిగి ఆ దైవ చింతన చేయడమే గృహస్థాశ్రమ ధర్మము. దానమేవ గృహస్థానం. నిష్కామ కర్మయోగులు ఎట్టి దానము చేసినందువల్ల భగవంతుడు సంతసించి అచంచలమైన భక్తిని ఇస్తాడు. ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలిగి జ్ఞానం వల్ల జీవుడు ముక్తాత్ముడవుతున్నాడు. గృహస్థాశ్రమములో ఉన్నవారలు ఆ దాన ధర్మం చేసుకోవాలి. సన్యాసులు సమస్త ఇంద్రియాలు జయించి తపస్సు చేసి లోకానికి దారబోయాలా. వానప్రస్థులు అనుష్ఠానాలు చేస్తూ సమస్త ఇంద్రియాలు జయించి దైవ చింతన చేసుకుంటూ ముక్తాత్ములు కావాలి. సన్యాసులు తపస్సు చేసి లోకానికి దారబోయడము సన్యాసి ధర్మము. దాన ధర్మాలు చేయడము గృహస్థాశ్రమ ధర్మము. శుశ్రూష బ్రహ్మచారిణాం. శుశ్రూష బ్రహ్మచారిణాం. బ్రహ్మచారి ఎప్పుడు గురు దగ్గరికి వచ్చేసి గురుసేవ చేసుకుంటూ, గురుసేవయే తపస్సు బ్రహ్మచారికి. గురు చెప్పినట్టే వినాలా. గురు దగ్గర ఎలా ఉండాలి శిష్యులంటే గురు చెప్పినట్టు వినాలా, పెట్టింది తినాలా, చచ్చినట్టు పడి ఉండాల. గురువు దగ్గర భక్తులైన వారలు. గురువు ధర్మమే చెప్తాడు, సనాతన ధర్మాన్నే చెప్తాడు. అట్టి గురుదేవులు చెప్పినట్టు వినాల, పెట్టిందే తినాల. అంటే రుచులు ఆశించకూడదు. గురువు రుచులు ఆశించడు. కావున ఇంటి దగ్గర ఏదో తిని ఇక్కడ ఆశ్రమాలకు వస్తే ఏదేదో రుచులు ఆశించకూడదు. నాలుకను జయించడం నిమిత్తమై సాత్విక ఆహారాలు భుజిస్తుంటాడు గురుదేవుడు. గురుదేవుడు పెట్టిందే శిష్యులకు పెట్టుతాడు. కావున గురుదేవులు పెట్టిందే తినాలా, చెప్పినట్టే వినాలా, చచ్చినట్టు పడుండాలా. అనగా మనసు ఇటట్టు పోకుండా ఎప్పుడూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ గురుదేవులు చెప్పినట్టు వింటూ చచ్చినట్టు పడుండాల. అంటే మనసును అన్య విధములకు పోకుండా సదా పరమాత్మ చింతన చేసుకుంటూ అక్కడనే ఉండిపోవాలా. ఇటట్టు తిరగకుండా, ఏది చచ్చిన శవం కదా ఇటట్టు తిరగదు, చనిపోయిన శవం ఇటట్టు తిరగదు. శిష్యుని బ్రహ్మచారి మనసు, భక్తుని మనసు చచ్చిపోయిన శవము కదలకుండా ఉన్నట్టుగా నిశ్చల గాలి లేని చోట జ్యోతి ఎట్లా నిశ్చల నిష్ఠతో ప్రకాశించినట్టుగా భక్తుని మనసు ఎప్పుడు పరమాత్మ యొక్క పాదపద్మముల యందే ఉండాలా. ఏకాగ్రత మనస్కులై ఎప్పుడు పరమాత్మ పాదపద్మముల యందే చచ్చినట్టు పడి ఉండాల. చెప్పింది వినాల, పెట్టింది తినాల, చచ్చినట్టు పడి ఉండాల. అనగా నీ మనస్సును కూడా పరమాత్మ పాదపద్మముల యందే కట్టేయాలా, ఇటట్టు పోనివ్వకూడదు అని దీని అర్థము. అందుకోసమే ఈ 4 విధములైన ఆశ్రమ ధర్మములు. యతీనాం ప్రశవో ధర్మ నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణాం. ఈ 4 గృహస్థ
ఈ బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసాశ్రమ ధర్మములు ఎవరెవరి ధర్మాలు కరెక్ట్గా పాటించాలా. సన్యాసి మాత్రం ఏది ఆశించకూడదు. కేవలము సన్యాసికి ఏంది తపస్సు? తపస్సే సన్యాసి ధర్మం. ఏమి? తపస్సే తన సంపద. ఈనాడు సృష్టిలో ఏది గొప్ప సంపద అంటే తపస్సు. తపోయి మహతా ధనం. సన్యాసికి తపస్సే సంపద. అది ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. అందుకోసమే నిజమైన సన్యాసులకు భావ్య సుఖాలకు దూరం ఉంటారు, పరమాత్మ ధ్యానంలో నిలకడ కలిగి ఉంటారు. అందుకోసమే ఈ నేను గురువునంటూ భావ్య ప్రపంచంలో 10 మంది ఆకర్షితులు చేసుకోవాలా, నేను సంపద చేకూర్చుకోవాలా, ఆశ్రమం కట్టుకొని ఆశ్రమం పెద్దగా పెంచుకుంటే పెద్ద ఆశ్రమం, పెద్ద గురువు అని లోకం నన్ను అనుసరిస్తుంది, లోకం నన్ను పూజిస్తుంది అని భ్రమలలో మునిగితివా, నీకు మాయ ఆ విధంగా పట్టి పీడిస్తుంది. సన్యాసులైనటువంటి వారు భావ్య ప్రపంచంలోకి భావ్య సంపదలు పెంచుకోవాలని పరితపించే వాళ్ళంతా మాయలో మునుగుతారు వాళ్ళు ఎప్పటికైనా. అందుకోసమే మానవులు హృదయాలు మారి ఆ మానవులు మహేశ్వరుని పొందే సంపద ఎవరు చేకూర్చుకుంటుంటారో, ప్రతి మనిషి జీవన్ముక్తుడై భాషిస్తూ ఉంటే గురుచెంతకు వచ్చేసి ఆ మాయను తొలగించుకొని మహేశ్వర స్వరూపులై భాషిస్తే అప్పుడు ఒక శిష్యుడు ఒక్కొక్కరు తరిస్తే ఒక్కొక్క ఆశ్రమము నిర్మించిన వాళ్ళు అవుతారు సన్యాసులు, గురువులైన వారలు. గురువులు శిష్యులు తరించటానికి ప్రయత్నించాలి, కానీ భావ్య సంపదలకై పరితపించినందువల్ల గతి అనగా భావ్య సంపదలు కావాలని పరితపించినందువల్ల ఆ విధంగా మాయ ప్రవేశిస్తుంది అని పురాణముల యందు శాస్త్రముల యందు చెప్పబడినటువంటి రహస్యము. పూర్వకాలంలో ఒక సన్యాసి నేను పెద్ద ఆశ్రమం కట్టుకోవాలా, పెద్దగుంటే జనులు వస్తారు, మహా గొప్పవారు అని చెప్పి స్తుతిస్తారు, స్తోత్రాలు చేస్తారు, నేను గొప్ప గురువుని అనిపించుకోవాలని అనుకున్నాడు. అనుకొని నేను చందాలు చేసుకోవాలా, 10 మందిని అడగాల, డబ్బు రాబట్టాలని ఆయన చిన్న గ్రామాలెంబడి పోతున్నాడు. భిక్షాటం చేసుకుంటూ ఆశ్రమం అభివృద్ధికై తిరుగుతూ ఉన్నాడు. ఆయనకు డబ్బు చింత, కొంచెం డబ్బు బాగుంటే కదా, బాగా సంపదలు బాగుంటే లోకమంతా గొప్ప గురువు, సంపదలు ఉన్నాయి, ఆశ్రమం పెద్దగా ఉందని నన్ను పొగుడుతారు, పెద్ద గురువుని అనిపించుకొని ఒక బుద్ధి పుట్టింది ఆ స్వామికి. మాయ ప్రవేశించింది చిన్నగా. నేరుగా పోతున్నాడు, ఆ ఇంటింటికి పోయినాడు, ఇంత చందా అడుగుతున్నాడు, వాళ్ళు ఇంత పెట్టింది తింటున్నాడు, ఆ డబ్బు ఆ జోలలు వేసుకొని పోతున్నాడు, ఆశ్రమం అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఒక్క ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలోకి పోతే ఎవరి ఇళ్ళు 2 అంతస్తులు 3 అంతస్తులు ఉంటే ధనవంతులు, వాళ్ళ దగ్గరికి పోతే కొంచెం డబ్బు బాగిస్తారని ఆ గ్రామంలో చూస్తే ఒక గ్రామంలో ఆ నగరంలో ఆ గ్రామంలో ఇల్లు 2 అంతస్తుల మేడ పెద్దగా ఉంది, బాగా శిల్పి శాస్త్రంతో బాగా శిల్పి కళలతో ఉట్టిపడుతుంది ఇల్లు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అని నిర్ణయించుకున్నాడు. నేరుగా ఆ ఇంటికి పోయినాడు. పోయేసరికి ఈ స్వామి వస్తుంటే గ్రహించినాడు. ఆ ఇంట్లో వాళ్ళ ధర్మపత్ని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఆయన పిసినారి భక్తుడే కానీ పిసినారి అంటే ఎవరికి దాన ధర్మాలు చేయడు. అయితే కోట్లకు పడిగెత్తినవాడు. వచ్చినవారు తన ఇంటికి వచ్చినవారు ఇంటి ముందు తొట్టిలో ఆ బంగారు చెంబు పెట్టినాడు. ఎవరైనా వచ్చిన వాళ్ళు బంగారు చెంబుతో కాలు గడుకొని రావాలి నా ఇంట్లకు. ఆయన ఎంత కోటీశ్వరుడు, ఎంత ధనవంతుడని లోకం నన్ను పొగుడాలని అట్ట అనుకొని బంగారు చెంబు కూడా ఇంటి ముందు పెట్టినాడు. అప్పుడు ఈ సన్యాసి వస్తుంటే తన వరకే వండుకున్నాడు అన్నము. ఆ సన్యాసితో అన్నం పెట్టాలా, దానం చేయాలంటే తన సంపాదన సంపాదించుకొని తన వరకే అభివృద్ధి చేసుకొని ఇతరులకు పెట్టేవాడు కాడు ఆయన. ఆ ఇంటి యజమాని దాన ధర్మాలు చేసేవాడు కాడు. తను తాను అభివృద్ధి చేసుకుంటూ సంపద లోకము నన్ను చూసి పొగుడాలి అనుకునేవాడు అంతవరకే. నేరుగా సన్యాసి వస్తుంటే ఈయనకు దానం చేయవలసి వస్తుంది, ఎందుకులే
అన్నం పెట్టాలంటే ఎందుకు ధర్మపత్ని లేదా ఆమెతో వండి పెట్టేదో ఏమి, ఎందుకు ఈ గొడవ అని చెప్పి ఆయన వస్తున్నాను వాకిలు వేసుకున్నాడు. కిటికీలు మూతేసి కొంచెం తెరిచి చూస్తూ ఉన్నాడు. ఆ సన్యాసి వచ్చినాడు. భవతీ భిక్షాందేహన 2-3 సార్లు కేకలేసి ఎవ్వరు అవ్వపడలేదు, ఇంట్లో నుంచి ఎవ్వరు రాలేదు. చాలా పిలిచినాడు, ఎవ్వరు లేరు, ఇంట్లో లేరు అనుకుంటే ఇటాడు చూస్తే అటు బంగారు చెంబు అవ్వబడింది. ఎవరు లేరు, ఎవరు చూస్తలేరు అని చెప్పి ఆ చెంబు జోలలు వేసుకో అని పోతున్నాడు. అది ఒక్క తులమే. ఈనాడు ఇంత 50,000 60,000 అంటున్నారు కదా, మరొక చెంబు అంటే ఎన్ని తులాలు ఉంటుంది తెలుసా? ఎన్నో లక్షల సంపద పోతుంది. ఏదో ఇంత డబ్బిస్తే పోయేది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలా పరమేశ్వరా అని చెప్పి ఆ కిటికీ ద్వారా చూస్తూ ఉన్నాడు. ఇక ఆ చెంబు తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు వాకిలి తెరిచి పోవలసిందే, అడగవలసిందే. చిన్నగా పోతూ స్వామి 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 చెంబివ్వండి స్వామి, పోతురు చెంబివ్వండి స్వామి అనుకుంటూ పోతున్నాడు. అయ్యో ఎంత పొరపాటు జరిగిందే, ఆ ఇంటి యజమాని చూసినాడు కదా, నేను ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకొని లోపట మథన పడుతూ నేను తప్పు పని చేసినాను కదా, నేను ఏ విధంగా తప్పించుకోవాలని మదన పడుతూ పోతున్నాడు. పోతుంటే ఈ శిష్యుడు ఎంత పోతున్నాడు, స్వామి నాకు ఆ పోతే స్వామి చెంబు ఇవ్వు స్వామి అని అంటూ పోతూ ఉన్నాడు. ఆ స్వామి గ్రామం దాటి వెళ్ళిపోయినాడు, ఎంట పోతూ ఉన్నాడు. పోయిన తర్వాత స్వామి ముందు ఎదురుగా పోయినాడు. స్వామి నా చెంబు నాకు ఇవ్వు స్వామి అన్నాడు, గట్టిగా అన్నాడు. ఇప్పుడు ఏం పలకాల? నాయనా, చెంబు పరబ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమేనైనా, బ్రహ్మముగాని వస్తు పరమాణువు లేదునైనా, అంతా బ్రహ్మమని వేదాంత వాక్యమును పలికినాడు ఈ స్వామి. అక్కడ ఒక కర్ర ఆగుపడింది ఆ రోడ్డు పక్కలో. ఆ కర్ర తీసుకున్నాడు, 4 ఏట్లు బాగా కొట్టినాడు ఆ స్వామిని. నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగినాడు. స్వామి కర్ర పరబ్రహ్మమే, కొట్టేవాడు పరబ్రహ్మమే, దెబ్బలు తినువాడు పరబ్రహ్మమే, అంతా బ్రహ్మమే అన్నాడు ఆ భక్తుడు. చూశారా, యతీశ్వరులైనటువంటి వారు భావ్య సంపదలపైన భ్రమలు పడి నాటకాలు ఆడితే ప్రకృతి మిమ్మల్ని బంధిస్తుంది, వాళ్ళు సర్వ ఆపదలకు గురి అవుతారు. అందుకోసమే తపోయి మహాతాంధనం, తపస్సు చేసుట నిమిత్తమే ఇంద్రియాలు అదుపులో పెట్టుకొని ఎప్పుడు పరమాత్మ ధ్యానంలో ఉండి, తపస్సు అంటే బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవ చ ఇత్యేతత్ తపసో రూపం సుఘోరం సుదురాశదం మనస్సేంద్రియానాంచ ఐకాగ్రం పరమం తపః. మనుస్మృతిలో మను మహర్షి చెప్పినాడు తపస్సు గురించి. తపస్సు అనగా బ్రహ్మచర్యము, కాంతా కనకాల ముట్టకుండా ప్రతి స్త్రీని తల్లిగా భావిస్తూ ఈ ఒక పసిపాపడై సన్యాసి అజిహ్వ షండక పంగో రంధో బదిరయేవచ ముగ్ధస్య ముచ్యతే భిక్షు షడ్భిరేతైర సంశయ షడ్భిరేతైర్న సంశ్రయ షడ్భిరేతైన సజ్జతే. అజిహ్వ షండక పంగో రంధో బదిరయేవచ ముగ్ధస్య ముచ్యతే భిక్షు షడ్భిరేతైన సజ్జతే. సత్పురుషులైనటువంటి వారికి ఇట్టి లక్షణాలు కలిగి ఉన్నవారే సజ్జనులు. సత్పురుషులైనటువంటి వారు ఏది ఆశించకుండా ఎప్పుడు పరమాత్మ నిష్టలో ఉంటూ తను ఆశ్రయించినటువంటి వారికి ఆ సర్వేశ్వరుని పొందే మార్గమును ఉపదేశం చేయడమే వాటికి శక్తి కొలది. అట్టి సర్వేశ్వరుని పొందటానికి అట్టి జ్ఞాన సంపద లేకపోతే అట్టి జ్ఞాన సంపదను పొందుట నిమిత్తమే గురువు ఆశీర్వదిస్తాడు. తపస్సు ప్రసాదించి తపస్సు దారబోసి అట్టి భక్తుని ముక్తాత్మునిగా తీర్చిదిద్దడమే సన్యాసి ధర్మము. అదే సంపద సన్యాసికి. అందుకోసమే సన్యాసి సర్వసంగ పరిత్యాగి సమ్యక్ న్యాస సన్యాస. అన్ని సాధనాతీత సాధనలు చేసి సిద్ధ పురుషులైన వారు సన్యాసులే. సాధన చేస్తూ సర్వేశ్వర ధ్యానములు చేస్తూ జీవిత పర్యంతరము లోకానికి అట్టి ధ్యాన సంపదలు అందించడమే సాధు ధర్మము. అందుకోసమే అట్టి సాధు స్వరూపుడై ఉంటాడు గురుదేవులు.
అట్టి సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థంచ వందనం మోక్ష సాధనం. అట్టి సాధువే సద్గురు స్వరూపుడై ఉంటారు. అట్టి సాధువే సద్గురువు. అట్టి సద్గుణాలు కలిగినటువంటి వారే గురుదేవులు. గురువు అనగా గురు లక్షణాలు ఏమి అంటే ఇట్టి సద్గుణాలు. గురవో నిర్మల శాంతా సాధవో మితభాషిణః కామక్రోధ వినుర్ముక్తాః సదాచారాజితేంద్రియాః సదాచారాజితేంద్రియాః. గురుతత్వము గురువులు ఎలా ఉంటారు అంటే గురవో నిర్మల శాంతాః, గురుదేవులు నిర్మల స్వరూపులై ఉంటారు. ఎప్పుడు ఆ బ్రహ్మానంద స్థితిలోనే ఉంటారు, ఎప్పుడు బ్రహ్మసుఖంలోనే ఉంటారు. ఇప్పుడు పదవదైనటువంటి బ్రహ్మసుఖము గురించి చెప్పినాము. అట్టి బ్రహ్మసుఖము బ్రహ్మచర్యము నుండి ప్రాప్తిస్తుంది. ఎప్పుడు ఆ పరమాత్మ ధ్యానంలో నుంచే ప్రాప్తిస్తుంది. ఎప్పుడు అట్టి పరమాత్మ ధ్యానంలో నిలకడగలిగి ఎప్పుడు బ్రహ్మసుఖమును అనుభవిస్తుంటారు గురుదేవులు. అందుకోసమే గురవో నిర్మల శాంత, నిర్మల స్వరూపుడై శాంత స్వరూపుడై ఉంటాడు గురుదేవులు. గురవో నిర్మల శాంత సాధవో మితభాషిణః. సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉంటారు. సనకాది మహర్షుల అడుగుజాడల్లో పయనిస్తుంటారు. మితభాషణం కలిగి ఉంటారు. ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. అతి సంభాషణలు చెయ్యరు గురుదేవులు. మితభాషిణ కామక్రోధ వినుర్ముక్తాః. కామక్రోధ లోభ మదము మాశ్చర్యములు అరిషడ్వర్గాలు జయించిన వారులుగా ఉంటారు గురుదేవులు. కామక్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించి సదా బ్రహ్మసుఖంలో ఓలలాడుతూ ఉంటారు గురుదేవులు. అందుకోసమే గురవో నిర్మల శాంతాః సాధవో మితభాషిణః కామక్రోధ వినుర్ముక్తాః సదాచారా జితేంద్రియాః. వాళ్ళు జితేంద్రులుగా ఉంటారు గురువులు. అట్టివారలే గురువులు. అట్టి గురుదేవులను ఆశ్రయించి గురువు చెప్పినట్టు వింటూ ఆ గురువు చెప్పిన మార్గంలో పోతూ ఆ గురుస్మరణ చేస్తూ దైవచింతన చేస్తూ ఆ ధర్మాచరణ కలిగినటువంటి వారు శిష్యుడు ముక్తాత్ముడైపోతాడు. అందుకోసమే ఈ జీవుడు ముక్తాత్ములు అవుట నిమిత్తమే, మానవులు కైవల్యమును పొందుట నిమిత్తమే నిరాకారమైన పరబ్రహ్మము సాకార రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో భాషిస్తున్నాడు. ఆ పరబ్రహ్మమైన గురుదేవులే, ఆ త్రిమూర్తి స్వరూపుడే ఆ వేదముల యొక్క సారాంశాన్ని విభాగములుగా చేసి వ్యాసాలుగా చేసి లోకానికి అందించినాడు. ఆ పరబ్రహ్మమే వేదవ్యాస మహర్షులుగా అవతరించిన రోజు ఈ గురు పౌర్ణమి రోజు. ఆ వేదవ్యాస మహర్షులు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు. మానవాళిని వేదశాస్త్రములకు రహస్యములు గ్రహించలేరని వ్యాసాలుగా చేసి కర్మసిద్ధ కర్మకాండలు, జ్ఞానకాండలు, యోగకాండములు, జ్ఞానకాండలు విడివిడిగా చేసేసి మానవాళికి నిష్కామ కర్మయోగములో విహరించము నువ్వు తరిస్తావు, జ్ఞాన మార్గంలో విహరించు నువ్వు తరిస్తావు, భక్తి మార్గంలో విహరించు నువ్వు తరిస్తావు, యోగ మార్గంలో విహరించు నువ్వు తరిస్తావు. అన్ని మార్గములకు భక్తి దైవ చింతనయే మార్గము. అందుకోసమే భక్తి మార్గములో కలిగి ఉండు యోగాభ్యాసము చేసేవారు, నిష్కామ కర్మయోగమును అభ్యసించువారు, జ్ఞాన మార్గమును అభ్యసించువారు, భక్తి మార్గమును అవలంబించేవారు ఎవరైనా సరే దైవ చింతన చేస్తున్నవారే అందరూ తరిస్తారు. ఏ సాధన చేసినా సరే దైవ చింతన లేనటువంటి సాధనలు అన్నీ కూడా అన్నీ నశిస్తాయి. దైవ ధ్యానము, దైవనామ సంకీర్తన చేస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా ముక్తాత్ములైపోతాయి. దైవ చింతన లేక ఏమేమో సాధనలు చేస్తుంటారు. ఏమో దైవ చింతన లేని సాధనలన్నీ కూడా నిష్ప్రయోజనమే. కళాయి లేనటువంటి పాత్రలో పులుసు అన్నములు ఎలా చెడిపోతాయో తినుబండారములు, దైవ చింతన లేనటువంటి సాధనలన్నీ కూడా నిష్ప్రయోజనమే అన్నాడు వేదవ్యాస మహర్షుల వారు. మీరు ఏ సాధనలైనా చేయండి, గురుదేవులు చెప్పేది సాధన దైవచింతన ధర్మాచరణ. కావున మీరు నిష్కామ కర్మయోగములో పయనించినా సరే ఆ సర్వేశ్వర చింతన చేసుకుంటూ కర్మలు ఆచరించండి. భక్తి మార్గంలో విహరించిన
ఆ సర్వేశ్వర ధ్యానం చేసుకుంటూ ఆ పరమేశ్వరుని అర్చిస్తూ పూజిస్తూ ప్రతి ప్రాణి సేవ చేసుకుంటూ వెళ్ళండి. యోగ మార్గము ప్రాణాయామ యోగాభ్యాసాలు అనుభవించినా అలా ఆచరించినా బ్రహ్మసుఖమును అనుభవించాలన్నా పరమాత్మ చింతన చేస్తూ ఆటి యోగాభ్యాసం చేసిన వారే యోగ సిద్ధిని పొందుతారు, లేకపోతే పొందలేరు అని వేదవ్యాస మహర్షుల వారు చెప్పినారు. అట్టి పరమాత్మ చింతన చేసి యోగాభ్యాసం చేసిన వారు జ్ఞానులై భాషిస్తారు. జ్ఞాని అయిన తర్వాత కూడా యోగాభ్యాసము చేయాలా. యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ద్రోహం తస్మాత్ జ్ఞానంచ యోగంచ ముముక్షుర్దృఢమభ్యసేతు. జ్ఞానైన తర్వాత నాకు నిష్కామ కర్మయోగం అవసరం లేదు, నాకు భక్తి యోగం అవసరం లేదు, యోగాభ్యాసాలు అవసరం లేదు అని మీరుంటే మలము జ్ఞానమునకు వెంటనే తోమిన పాత్రను తోమిన తర్వాత మళ్ళీ రావి చెంబు చెలుము పట్టినట్టుగా అహంకారము ప్రవేశించి నేను జ్ఞానిని నాకు ఏది అవసరం లేదు అని నువ్వు భావన కలిగి సాధన చేయకపోతే రావి చెంబు తోమిన చెంబు మళ్ళా చెలుములు పట్టినట్టుగా మాయ ఆవరించి అధపాతాల లోకానికి వెళుతారు. జ్ఞానులైనా సరే జ్ఞానులైన వారు కూడా యుక్తాహారము, వివిక్త స్థలవాసము, పరమాత్మ చింతన అనగా ఆత్మచింతన, ఈ 3 రత్నత్రయములను జీవిత పతనానంతరము వరకు వదలకూడదన్నారు మలయాళ స్వాముల వారు. మీరందరూ కూడా ఆ యుక్తాహారము, వివిక్త స్థలవాసము, ఆత్మచింతన కలిగి పరమాత్మ చింతన చేస్తూ గురుదేవులు చెప్పినట్టు ఆచరిస్తూ ఇక్కడ కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగమును, జ్ఞాన మార్గమును అనగా యోగహీనము కథం జ్ఞానము, యోగాభ్యాసము లేకపోతే జ్ఞాని కాలేడు. జ్ఞానైన తర్వాత యోగాభ్యాసం లేకపోతే జ్ఞానాన్ని కోల్పోతాడు. అందుకోసమే యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ద్రోహం తస్మాత్ జ్ఞానంచ యోగంచ ముముక్షుర్దృఢమభ్యసేతు. మోక్షేచ్ఛ కలిగినటువంటి వారలు ఎప్పుడు యోగాభ్యాసము చేస్తూ సోహం 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 సహా పరబ్రహ్మమే నేను, ఆ సోహం అనే పరతత్వమును పొందిన తర్వాత కూడా మళ్ళా పరమాత్మ చింతన, శరీరం ఎంతవరకు అన్నము తింటుంటావో అంతవరకు పరమాత్మ చింతన నువ్వు వదలకూడదు. అట్లా మీరు గోమాత స్వేచ్ఛగా విహరించాలంటే 4 పాదాలు ఎలా అవసరమో మీరు నిష్కామ కర్మయోగం అనే ఒక పాదము, భక్తి యోగం అనే ఒక పాదము, యోగాభ్యాసం అనే ఒక పాదము, జ్ఞానం అనే ఒక పాదము. భగవంతుడు వేదవ్యాస భగవానుల వారు వేదముల యొక్క సారాంశాన్ని భగవద్గీత రూపంలో కర్మషట్కము, భక్తి షట్కము. వేదవ్యాస భగవానుల వారు గోమాత గమ్యస్థానాన్ని చేరాలంటే 4 పాదాలు ఎట్లా అవసరమో భక్తి యోగము, నిష్కామ కర్మయోగము, జ్ఞానయోగము, యోగ మార్గము, ఇవే మోక్ష మార్గమునకు రథం పైన ఒక కారు పైన ఒక గమ్యస్థానాన్ని చేరాలంటే 4 చక్రాలు ఎట్టను మోక్షమనే సౌధమునకు, మోక్షమనే నిలయంలో నువ్వు ప్రవేశించాలా, మోక్షమనే నగరంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఈ 4 మార్గములు ద్వారానే జీవుడు ముక్తాత్ముడవుతాడు. భక్తే గొప్పదని కాదు, భక్తి యోగము, నిష్కామ కర్మయోగము, యోగ మార్గము, జ్ఞాన మార్గము 4 అవలంబించిన వారే గోమాత 4 పాదాలు ఉన్నందువల్ల గమ్యస్థానాన్ని చేరినట్టుగా ఈ 4 మార్గాలు అనుసరించిన వారే పూర్ణ సిద్ధిని పొందుతారు. పూర్ణ స్వరూపులై గురు పూర్ణిమ, గురు పరబ్రహ్మము అంటే ఇక పరబ్రహ్మ స్వరూపులై పూర్ణత్వాన్ని పొందుతారు ఈ 4 సాధనముల ద్వారా. అందుకోసమే ప్రతిరోజు మీరు గీతాపారాయణ చేస్తూ పరమేశ్వర చింతన చేస్తూ మీరు ఎప్పుడు గురువిచ్చిన మంత్రజపము చేస్తూ మీరు అందరూ తరించాలని కోరుతూ, ఎందుకంటే సమయం లేదు కావున ఇంకా ఇంతటితో ముగిస్తున్నాను కావున మీరందరూ కూడా ఈరోజు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సంపదను మీరు శ్రవణం, మననం, నిధిధ్యాసన రూపేణ ఆచరిస్తూ అవి మననం చేస్తూ ఆ మహేశ్వరుని భజిస్తూ
మరి ఇంకా పుట్టము, ఇంకా నాకు జన్మ వద్దు, ఇంకా తల్లి గర్భవాసము చెయ్యను, నేను ముక్తాత్మనవుతాను అని కంకణం కట్టుకొని దృఢ ప్రతిజ్ఞ చేసి ఎప్పుడు గురుదేవులు చెప్పినట్టు ఆచరిస్తూ ఆ దైవ చింతన చేస్తున్నటువంటి వారు ఇంకా తల్లి గర్భవాసము చేసే దుస్థితి ఉండదు. అనగా వాళ్ళు జీవన్ముక్తులై, అనగా ఉన్నప్పుడే పరబ్రహ్మాకార స్వరూపులై ముక్తాత్ములైపోతారు. అందుకోసమే మీరు అట్టి ముక్తాత్ములు కావాలని కోరుతూ, భగవత్ స్వరూపులై భాషించాలని కోరుతూ నేను ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓం దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావృతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. జయ గురు సచ్చిదానంద గురు. జయ గురు సదాశివ గురు. జయ గురు సదాశివ గురు. జయ గురు సదాశివ గురు. జయ గురు నారాయణ గురు. జయ గురు నారాయణ గురు. జయ గురు బ్రహ్మదేవా గురు. జయ గురు బ్రహ్మదేవా గురు. జయ గురు దత్తాత్రేయ గురు. జయ గురు దత్తాత్రేయ గురు. జయ గురు సనకాది గురు. జయ గురు సనకాది గురు. జయ గురు నారదాది గురు. జయ గురు నారదాది గురు. జయ గురు వాల్మీకి గురు. జయ గురు వ్యాసాది గురు.
ఆది శబ్దము చేత వ్యాసాది గురు, నారదాది గురు, సనకాది గురు అంటున్నాం. ఆది శబ్దం చేత సనకాది మున్నగు గురువులు, నారదాది మున్నగు గురువులు, వ్యాసాది మున్నగు గురువులు, అందరు గురువులని అర్థం అక్కడ. జయ గురు వ్యాసాది గురు, జయ గురు జగగురు జయ గురు శంకరాచార్య గురు, జయ గురు వ్యాసాది గురు, జయ గురు శంకరాచార్య గురు, జయ గురు శంకరాచార్య గురు, జయ గురు మలయాళ సద్గురు, జయ గురు మలయాళ సద్గురు, జయ గురు సదా శివ గురు, జయ గురు సదా శివ గురు, జయ గురు నారాయణ గురు, జయ గురు బ్రహ్మదేవా గురు, జయ గురు దత్తాత్రేయ గురు, జయ గురు సనకాది గురు, జయ గురు వ్యాసాది గురు, జయ గురు నారదాది గురు, జయ గురు వాల్మీకాది గురు, జయ గురు శంకరాచార్య గురు, జయ గురు మలయాళ సద్గురు, జయ గురు జయ గురు జయ గురు జయ గురు, జయ గురు జయ గురు జయ గురు జయ గురు, జయ గురు జయ గురు జయ గురు జయ గురు, జయ గురు జయ గురు జయ గురు జయ గురు. జై భక్తవత్సల భగవానికి జై, జగన్మాతా की జై, జై సద్గురు భగవానికి జై. హర హర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి. మన ఆధ్యాత్మిక సందేహాలంటే కింద తపో గుహ దగ్గర సందేహ నివృత్తి చేసుకొనవచ్చును. ఓం తత్సత్ శుభం భూయాత్. ఓం నమః శివాయ.